హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. చాలా టేస్టీగా చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియో చూసాక బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకుంటారు. ఈ సండే అందరూ చికెన్ తెచ్చుకుంటారు కాబట్టి నేను చూపించిన విధంగా చికెన్ దమ్ బిర్యానీ ట్రై చేయండి. ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. వీడియోలోకి వెళ్లే ముందు చికెన్లో ఏం హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో చూసేయండి. ఇక్కడ నేను కేజీన్నర చికెన్ తీసుకున్నాను. ఒక పీస్ వచ్చి 100 గ్రామ్స్ వచ్చేటట్టు కొట్టించుకుని నీట్గా 5 to 6 టైమ్స్ వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ కారాన్ని యాడ్ చేస్తున్నాను. ఉప్పు కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్, రెండు కలిపి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. హాఫ్ టీ స్పూన్ వచ్చేసి పసుపు, ఒక పెద్ద నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకోండి. మీ దగ్గర లెమన్ లేకపోతే ఆ ప్లేస్ లో హాఫ్ టీ స్పూన్ వెనిగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. 1 కప్పు పెరుగు యాడ్ చేస్తున్నాను. ఫ్రెష్ పెరుగు యాడ్ చేసుకోండి. పుల్లటి పెరుగు అస్సలు యాడ్ చేసుకోకూడదు. 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కానీ గీని కానీ ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు. 10 సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, 1 గుప్పెడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాని యాడ్ చేసుకోండి. 1 కప్పు ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ యాడ్ చేశాక చికెన్ కి బాగా పట్టే విధంగా మనం మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఎంత బాగా మ్యాగ్నేట్ చేసుకుంటే పీస్ అనేది అంత సాఫ్ట్ గా కుక్ అవుతుంది. అలాగే మసాలా కూడా అంత బాగా పడుతుంది. బాగా మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి 2 to 3 అవర్స్ పక్కన పెట్టేసేయండి. ఒకవేళ మీకు టైం లేకపోతే 1 అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే సరిపోతుంది. చికెన్ పక్కన పెట్టేసుకుని రైస్ ని నానపెట్టుకోండి. నేనైతే బిర్యానీ కుక్ చేసే 10 నిమిషాల ముందు రైస్ ని నానపెట్టుకున్నాను. కేజీన్నర చికెన్ కి కేజీ రైస్ యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు కేజీ రైస్ సరిపోదంటే 1.5 kg రైస్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నీట్గా 2 to 3 టైమ్స్ వాష్ చేసుకుని 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బిర్యానీలోకి ఏమేమి ఐటమ్స్ కావాలో చూద్దాం. సాజీరా, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు ఇవన్నీ ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. మనం ఏ గిన్నెలో అయితే బిర్యానీ ప్రిపేర్ చేస్తామో అదే గిన్నెలోకి 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసులు, 1 మీడియం సైజ్ ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుని ఉల్లిపాయ మగ్గేంత వరకు కుక్ చేసుకోండి. ఉల్లిపాయ మగ్గిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులోకి యాడ్ చేసుకోండి. చికెన్ యాడ్ చేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు చికెన్ ని కుక్ చేసుకోండి. అప్పుడు చికెన్ 50% కుక్ అవుతుంది. 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి చికెన్ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఇందులోకి రైస్ ఎలా కుక్ చేసుకోవాలో చూద్దాం. 10 నిమిషాలు కుక్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకుని అందులోకి చక్కగా వాటర్ యాడ్ చేసుకుని వాటర్ మరిగించుకోండి. ఇందాక మనం చికెన్ లోకి ఏ బిర్యానీ సామాన్లు అయితే వేసుకున్నామో అవే సామాన్లు ఇందులోకి యాడ్ చేసుకోండి. బిర్యానీ దినుసులు యాడ్ చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు మాత్రం ఎక్కువ యాడ్ చేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ ఉప్పు యాడ్ చేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, అలాగే 2 టేబుల్ స్పూన్స్ గీని యాడ్ చేసుకోండి. మీకు ఒకవేళ రైస్ ఫ్లేవర్ఫుల్ గా కావాలంటే 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ కానీ కెవడా వాటర్ కానీ యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు రైస్ ఫ్లేవర్ఫుల్ గా అక్కర్లేదు అంటే ఆ 2 స్కిప్ చేసేయండి. ఆ 2 యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ గా ఉంటుంది అనమాట. వాటర్ చక్కగా బాయిల్ అయిన తర్వాత వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసేసి బాస్మతి రైస్ ని వాటర్ లోకి యాడ్ చేసుకోండి. రైస్ అనేది 70% కుక్ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు బిర్యానీ పొడి పొడిగా వస్తుంది, మంచి టేస్టీగా ఉంటుంది అనమాట. రైస్ అంతా నేను జల్లెడ గిన్నెలోకి యాడ్ చేసేసుకుంటున్నాను. మీకు ఒకవేళ వీలైతే చికెన్ మీద డైరెక్ట్ గా రైస్ యాడ్ చేసుకోండి. నాకు వీలు అవ్వట్లేదు కాబట్టి నేను జల్లెడ గిన్నెలోకి రైస్ తీసుకుంటున్నాను. రైస్ తీసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి చికెన్ ని స్టవ్ మీద పెట్టుకోండి. చికెన్ స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత మనం డ్రైన్ అవుట్ చేసిన రైస్ అంతా చికెన్ మీద యాడ్ చేసుకుని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి. ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ చికెన్ మసాలాని స్ప్రింకిల్ చేసుకోండి. అలాగే 1 గుప్పెడు ఫ్రైడ్ ఆనియన్స్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాని కూడా పైన జల్లుకోండి. కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకున్న తర్వాత 2 టీ స్పూన్స్ గీని యాడ్ చేసుకోండి. మంచి ఫ్లేవర్ గా ఉంటుంది. స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి. ఎల్లో ఫుడ్ కలర్, రెడ్ ఫుడ్ కలర్ వాటర్ ని కూడా యాడ్ చేస్తున్నాను. మీకు ఒకవేళ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. యాడ్ చేస్తే రైస్ కొద్దిగా కలర్ఫుల్ గా ఉంటుంది అంతే. ఇంకా ఫైనల్ గా హాఫ్ టీ స్పూన్ జాజికాయ పౌడర్ ని గ్రేట్ చేసుకుని రైస్ మీద యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ టిప్ ఖచ్చితంగా ట్రై చేయండి. జాజికాయ పౌడర్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని
మీడియం ఫ్లేమ్ లో 10 నిమిషాలు, లో ఫ్లేమ్ లో 10 నిమిషాలు కుక్ చేసుకుంటే డన్. బిర్యానీ పొడి పొడిగా కుక్ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసిన 10 నిమిషాలకి మూత తీసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకోండి. 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో, 10 నిమిషాలు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా అంతగా కొద్దిగా కుక్ అవ్వకపోతే ఇంకో 2 మినిట్స్ ఉంచుకోండి. చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. డెఫినెట్ గా ఈ సండే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తారు కదా. బిర్యానీతో పాటు కొద్దిగా ఆనియన్స్, కొంచెం థమ్స్అప్ ని సర్వ్ చేసుకుంటే ఈ సండే హ్యాపీగా కానిచ్చేయచ్చు ఈ బిర్యానీ తోటి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.